ఓల్డ్ టెక్నాలజీస్ కానీ రిపిటేటివ్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ కంపల్సరీ ఆటోమేట్ చేయబడతాయి. సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద లే ఆఫ్ అండ్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్ ద న్యూ ఏఐ వరల్డ్, న్యూ ఏఐ ఆపర్చునిటీస్. స్టూడెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, పేరెంట్స్ ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మన ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ నుంచి స్టూడెంట్స్కి మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, వాళ్ళ ఫ్యూచర్ని ఏ విధంగా గైడ్ చేస్తున్నాం, మీ వర్డ్స్లో ఏం చెప్తారు? ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇంతకుముందు చెప్పినట్టు నెగిటివ్ న్యూస్ ఇలాంటివి పట్టించుకోకండి. జాబ్స్ లేవని చెప్తున్నారు, ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అనేది ఎవరు చెప్పట్లేదు. సో కమింగ్ టు ద స్కిల్ సెట్ సైడ్ ఆఫ్ ఇట్, సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ నేర్చుకోండి. దట్ ఈస్ వాట్ వీ టీచ్. ఇప్పుడు మన దగ్గర టెస్టింగ్ టూల్స్ నేర్పించాము, లేదు బిజినెస్ ఆబ్జెక్ట్స్ నేర్పించాము. ఎందుకు నేర్పించాము అంటే వీ నో ద ఫ్యూచర్. ఓకేనా? సో ఇవన్నీ ఆటోమేట్ అయిపోతాయి తొందరలోనే. సో అడ్వాన్స్ టెక్నాలజీస్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? కొంచెం టైం పట్టినా కూడా అండ్ కొంచెం కష్టమైనా కూడా యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. కూర్చోండి, ప్రాక్టీస్ చేయండి, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయండి, ప్రతిదీ లింక్డ్ఇన్లో గిటప్లో పెట్టుకోండి. అండ్ పేరెంట్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ జాబ్ గ్యారంటీ స్కీమ్స్ అని 30 డేస్లో జాబ్ ఇస్తాము, 50 డేస్లో జాబ్ ఇస్తాము, ఇట్లాంటివి ఏవి నమ్మద్దు. లో పేస్లో జాబ్ గ్యారంటీ అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏమి నమ్మద్దు. సో నేను ఎప్పుడు ఒకటే చెప్పేది, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకేనా? సో బాగా అప్స్కిల్ అవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక 6 months అన్నీ పక్కన పెట్టేసి మంచి పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకుంటే డెఫినెట్గా జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. సో 20 to 25 కంపెనీస్ ఆర్ సమ్టైమ్స్ 30-35 కంపెనీస్ మేము ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాయి మన దగ్గరికి. సో చాలామంది టెక్నికల్గా బాగున్నా కూడా సాఫ్ట్ స్కిల్లో కూడా చాలామంది రిజెక్ట్ అవుతూ ఉంటారు. సో యూ ఫోకస్ ఆన్ టెక్నాలజీ, ఫోకస్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, ఇవన్నీ చేస్తే డెఫినెట్గా ఆపర్చునిటీస్ అయితే బోలెడ్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఆపర్చునిటీసే క్రియేట్ అవుతాయి. కాకుంటే ఈ ఐటీ ట్రాన్సిషన్ నుండి మనం ఏఐ ట్రాన్సిషన్కి అవుతున్నాం కాబట్టి ఈ ఫేజ్లో కొంతమందికి జాబ్స్ అనేది పోతాయి అండ్ వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ దట్. ఇప్పుడు మొన్న ఒక న్యూస్ వచ్చిండే, ఏమని ఏఐ వల్ల ఆరకిలో జాబ్స్ పోయాయి, లేకుంటే మెటా జాబ్స్ తీసేసిందని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఒక ఫౌండర్ వచ్చేసి ఏమన్నారంటే, ఏఐ మేము అనుకున్నంతగా మేము చేయట్లేదు, సో వీ వాంట్ టు హైర్ బ్యాక్ అని అంది. అంటే ఇంకా అందరూ ఎట్లా అంటే, మన న్యూస్ అంతా ఎలా అంటే, ఓకే ఏఐ వల్ల జాబ్స్ పోవు, లేకుంటే ఏఐ మీద ఎక్కువ హోప్స్ ఉండే అది అవ్వట్లేదు అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఏఐ ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. సో ఇంతకుముందు పాడ్కాస్ట్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, 10 రోజుల్లో చేయాల్సిన వెబ్సైట్ని 1 డేలో చేసేస్తున్నారు. 1 డేలో చేయాల్సింది 15 minutesలో అవుతుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. ఓన్లీ థింగ్ కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఏ అనేది కూడా ఎవాల్వ్ అవుతుంది. కాబట్టి ఓల్డ్ టెక్నాలజీస్ కానీ రిపిటేటివ్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ కంపల్సరీ ఆటోమేట్ చేయబడతాయి. సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద లే ఆఫ్స్ అండ్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద న్యూ ఏఐ వరల్డ్, న్యూ ఏఐ ఆపర్చునిటీస్.